అన్న బ్యాక్ వస్తే రేటింగ్ ఎంత ఉంది? ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అనేక మందికి ఇంటి స్థలాలు కావచ్చును, ఆ ఇంటికి మౌలిక తెలుగుదేశం కార్యక్రమం చూసినప్పుడు చాలా ఆనందం చెందినారు. ఎందుకంటే వెనక పక్క ఇంకా చాలా ఇండ్లు గుట్టలుగా కనీసం ఒక చిన్న మౌలిక వసతులు లేకుండా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అది గ్రహించి మళ్ళీ ఈ గంటావూరు కాలనీ అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక్క మగాడు మనగాడు మన అమరన్న గారిని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలోనే ఎన్నో కోట్లు తెచ్చి అభివృద్ధి చెందినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని మనము మనతో పాటు ఇంకా 10 మందికి చెప్పి 2 ఓట్లు సైకిల్ గుర్తు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి 2 సైకిల్ గుర్తు పెట్టి మన అమరన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించి ఈ అభివృద్ధి పరమోటి నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు వేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన బూత్ కన్వీనర్ శ్రీధర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అమరన్న గారికి నా యొక్క పాదాభివందనము. ఎందుకంటే గతంలో ఈ గంటావూరు కాలనీని ఇంప్రూవ్ చేసిన వ్యక్తి ఎవరంటే మన అమరన్న గారు, సుపరిచితులు. ఎందుకంటే ఈ గ్రామంలో అందరికి చిన్న బిడ్డలైతే కూడా చెప్తుంది, ఈ రోజు ఈ నడిచే రోడ్డు ఎవరు ఉన్నారంటే కూడా అమరన్న గారే, ఈ లైట్ ఉందంటే కూడా అమరన్న గారే, కుళాయి ఎవరితో ఉంటుంది కూడా అమరన్న గారే. ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏం చేయింది లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఇక్కడ కబ్జాలు అన్ని జరిగినాయి తప్ప ఒక అభివృద్ధి కూడా జరగలేదు. ఎందుకంటే అభివృద్ధి అంటేనే అమరన్న, అభివృద్ధి అంటేనే అమరన్న. అమరన్న గారికి దయచేసి ఈసారి మన కాలనీ ప్రజలందరూ ఓటేసి గెలిపించుకుంటే నెక్స్ట్ ఈ పక్కకుండా పెండింగ్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కూడా అమరన్న గారు తీసుకుంటారు. అదంతా పూర్తి చేసే బాధ్యత కూడా అమరన్న గారు తీసుకుంటారనేసి ఈ సభ తెలియజేస్తున్నాను. ఎంపీ క్యాండిడేట్ దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారిని ఇద్దరిని 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన ముద్రించి అమరన్న గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న, జై జనసేన. ఇప్పుడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాజా పీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. కార్యక్రమంలో భాగంగా గంటావూరు కాలనీ ప్రాంతాలకు వచ్చేసిన సందర్భంలో ఇక్కడ సమావేశమైనటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన పట్టణానికి సంబంధించి గంటావూరుకు సంబంధించి 2-3 విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నా. గత 5 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ గంటావూరు కాలనీ ప్రాంతంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పించి ఈరోజు ఏమాత్రం కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు. గతంలోనే మీకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, లైట్లు కానీ, ఈ ప్రాంతంలో మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ గత ప్రభుత్వంలోనే అతి తక్కువ కాలంలో కూడా చాలా వరకు పూర్తి చేసి మీకు అందివ్వడం జరిగింది. ఒక 22 నెలలు మాత్రమే నేను మంత్రిగా పనిచేశా, మీ ప్రతినిధిగా పనిచేశా. ఆ సందర్భంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం కింద దాదాపు 55 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి తీసుకురావడం, ఎన్నికలు రావడం, ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టకపోవడం,
అవన్నీ కూడా నిలిచిపోయి గుంటుపడినాయని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇప్పుడే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మాట్లాడారు. ముఖ్యంగా గంటావూరు ప్రాంతం చాలా మంది పేదలు ఎవరైతే పలమనేరు పట్టణంలో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ నివాసం ఉండడానికి గత ప్రభుత్వాలు, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, ఆ రోజు నుంచి చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం పేదల కోసరం, పేదల ఉండడానికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం గతంలో చాలా చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని శక్తులు ఈ ప్రాంతంలో పేదలను పట్టి పీడించేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది 5 సంవత్సరాల్లో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా ప్రభుత్వ పథకాలు రావాలంటే బెదిరించి భయపెట్టడం, భయపెట్టి ఒక హిట్లర్ లాగా ఈడ నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే ఇక్కడ జరగాల అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఒక మరో కేజీఎఫ్ గా ఈ ప్రాంతాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అని ఆలోచించుకోమంటా ఉన్నా. ఇది ఎప్పుడు మన ప్రాంతంలో లేదు. ముఖ్యంగా అభివృద్ధి పరంగా చూస్తే ఎవరు రాజకీయాలు లేకొచ్చినా, ఎవరు అధికారం లేకొచ్చినా, ఎవరికి మీరు ఓట్లేసినా ఎన్నికల దాకానే రాజకీయం చేసేటువంటి పరిస్థితి గత పలమనేరు నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో, పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి ఈ ప్రాంతంలో ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఒక ఇంటికి కావాల్సినటువంటి పర్మిషన్ కావాలన్నా, కరెంట్ పర్మిషన్ కావాలన్నా, ఏ చిన్న కార్యక్రమం కావాలన్నా ఇక్కడ సపరేట్ గా సీళ్లు కూడా తయారు చేశారు. ఆ సీలు పడితేనే పని చేస్తారంట, లేకుంటే పని చేయరంట. ఇది ఎక్కడ విడ్డూరం? ఎవరు ఇక్కడ శాసిస్తా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎంతో మంది పేదలకు గతంలో పారదర్శకంగా ఇండ్లు వచ్చాయి. ఎంతో మంది పేదలకు కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలకు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. కొత్తగా మొన్ననే ఆ షూ ఫ్యాక్టరీ వెనక ఒక కొత్త లేఅవుట్ స్టార్ట్ చేశారు. ఎక్కడో గడ్డూరు కాలనీలో అక్కడ అప్లికేషన్స్ ఇస్తే అక్కడ గడ్డూరు కాలనీలో 1 సెంట్ ఇస్తారు, ఇక్కడికి వస్తే నేను 3 సెంట్లు ఇస్తా, నాకు 1 లక్ష నుంచి 3 లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్పి పర్మిషన్ లేని చోట 245 పట్టాలు ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మీ నేరుగానే బిల్డింగ్ కట్టినారు చూడండి సార్. దానికి డబ్బు తీసుకొని పట్టాలు ఇచ్చి కనీసం దానికి పర్మిషన్లు ఉన్నాయా? పేదల దగ్గర డబ్బు తీసుకున్నారు. పలమనేరు పట్టణంలో ఉండే పేదలకు నిజంగా ఇస్తే సంతోషపడే వాళ్ళు మొదటి వ్యక్తులుగా మేము ఉంటాం. అక్కడ పోయి చూస్తే ఎక్కడో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దపురపల్లి నుంచి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఉన్నాయి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి. ఆధార్ కార్డులు కూడా మార్చి వాళ్లకు ఇక్కడ ఇండ్లు ఇస్తే ఇక్కడ ఉండేటువంటి పేదలు ఏం కావాలా, ఇక్కడ నిజంగా పలమనేరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ రోజు ఇండ్లు లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలని ఆలోచించుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిజంగా పేదల పైన ప్రేమ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ దాదాపు ఈ ప్రాంతంలో ఒక నియంతృత్వ శక్తుల మాదిరి, ఒక నియంతృత్వ విధానంతో
దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఒక ఆదాయ వనరుగా ఈ రోజు ఈ గంటా ఊరు కాలనీ ప్రాంతాన్ని తయారు చేస్తా ఉన్నారంటే దీన్ని ఖచ్చితంగా బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ పేదలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. నేను ఇక్కడి నుంచినే మాటిస్తా ఉన్నా, రేపు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇక్కడ జరిగే అవినీతి అక్రమాలే ఖచ్చితంగా కూడా బయట తీస్తాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఏ పేదలకైతే అన్యాయం జరిగిందో, ఏ పేదలకైతే ఇక్కడ నిజంగా మోసం జరిగిందో వాళ్లకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిజంగా న్యాయం చేసే వాళ్ళు రోడ్డు మీద 3 అంతస్తుల బిల్డింగ్లు కడతారా? రోడ్డు మీద 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టి అమ్ముకుంటారా? ఫౌండేషన్ వేస్తే ఎవడో పేదోడు ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ వాడిని బెదిరించి భయపెట్టి రోజుకొకరికి మార్చి అమ్ముకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదంటే అది చేస్తే చెల్లిపోతుంది అనుకుంటే మళ్ళా సమయం వస్తే జుట్టు బట్టి లాక్కొచ్చి ఇక్కడనే వదిలిపెట్టి ఇదే పేదలకు ఇదే జాగాలో నేను చెప్తా ఉన్నా, ఇదే గంటా ఊరు కాలనీని నేను దత్తత తీసుకుంటా. ఈ మీటింగ్ లో ఉన్నాను రా, మళ్ళీ చేస్తా ఉంటా. ఎవరి దగ్గర అయితే ఏమొద్దు దోచుకున్నారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు దండుకున్నారో ముక్కు పిండి వసూలు చేసి మళ్ళా వాళ్ళకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పేదలకు న్యాయం చేసే కార్యక్రమం ఇది. కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడతారా? మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడతారా? నిజంగా నీకు మతం పైన కులం పైన విశ్వాసం ఉంటే మర్కజ్ కాంప్లెక్స్ దగ్గర ఒక గుండు ఆ అంగుల్ని కూర్చి దానికి సమాధానం చెప్పగలవని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలరా? ఇదే పట్టణంలో ఒక అమ్మాయి మిస్బా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ రోజు వీళ్ళకు మతం కులం కనపడలేదా? అన్యాయం జరిగితే అన్యాయం కనపడలేదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసిందని, ఏదో ఎన్డీఏలో కలిస్తే ఇక్కడ ఉండేటువంటి మత విశ్వాసానికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇదేం కొత్తగా కలవలే. 1999లోనే ఆనాడే ఎన్డీఏతో కలిసి పోటీ చేసింది తెలుగుదేశం. అయితే ఆ రోజు ఎక్కడైనా ముస్లింలకు అన్యాయం జరిగితే, గుజరాత్ లో అన్యాయం జరిగితే నిలబడి మాట్లాడిన మొగాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఆ 5 సంవత్సరాల్లో ఎక్కడ కానీ ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో ఒక్క అల్లరి కూడా జరగకుండా నిలబెట్టినటువంటి మొగాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఆ రోజే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చింది. ఆ రోజు షాదీ మహల్లకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టింది ఆ రోజు ఎన్డీఏలో కలిసినప్పుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. మొన్న 2014లో ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రి కాలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు ఏమైనా మైనారిటీస్కి అన్యాయం జరిగిందా? ఇదే పట్టణంలో ఎన్ఆర్సీ సిఏఏ బిల్లు పైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు 25 సీట్లు ఇస్తే నేను మోడీ కేంద్రం తలలు వంచుతానని చెప్పినటువంటి మొగాడుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇదే ఎన్ఆర్ఐ సిఏకు మద్దతు ఇచ్చి పార్లమెంట్ లో 22 మంది ఎంపీలను ఇస్తే, 4 రాజ్యసభ సభ్యులను ఇస్తే వాళ్లకు మద్దతు ఇచ్చి పక్కన ఉండేటువంటి రాజంపేట శాసనసభ్యుడు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఆ పార్లమెంట్ లో మాట్లాడింది గుర్తులేదా? ఇక్కడ ఉండేటువంటి ఫేక్ ప్రచారం చేసేటువంటి నాయకులకు అడుగుతా ఉన్నా. ఆ రోజు కనపడలేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇదే పట్టణంలో నిలబడి వాళ్ళ కోసం నిలబడి మాట్లాడింది నా భార్య రేణుకారెడ్డి, నేను అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.
మీ నాయకుడు ఎట్లా పోయినాడు, మీ ముఖ్యమంత్రి ఆడిపోయినారు, మీరు ఓట్లేసినటువంటి మీ శాసనసభ్యుడు ఆడిపోయినాడు, మీరు ఓట్లేసినటువంటి మీ పార్లమెంటు సభ్యుడు ఆ రోజు మీకు ఎక్కడ పోయినాడో సమాధానం చెప్పగలరా వీళ్ళకు అడుగుతా ఉన్నా. ఈరోజు 4% రిజర్వేషన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తారా? 4% రిజర్వేషన్ పైన పోరాడింది తెలుగుదేశం పార్టీ. రేపు అది అన్యాయం జరిగితే ఖచ్చితంగా దానిపైన తెలుగుదేశం పార్టీ మా సొంత ఖర్చుల పైన సుప్రీంకోర్టులో పోరాడాలి కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి రంజాన్ తోఫా ఏమి ఇస్తున్నామా? మాట్లాడేదానికి నోరు లేదా? ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు ఏమైనా డబ్బులు ఇస్తున్నావా? దుల్హన్ పథకానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నావా? పేద బిడ్డలు చదువుకుంటే విదేశీ విద్యకు చదువుతూ ఉంటే వాళ్ళకేమన్నా డబ్బులు ఇచ్చే పథకం ఉందా? ఏ కార్యక్రమం నువ్వు వాళ్ళకి ఇచ్చింది కంటిన్యూ చేస్తా ఉన్నావు? కనీసం ఎవరైనా కుటుంబంలో పేదోళ్ళు చనిపోతే చంద్రన్న బీమా పథకం ఇస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేస్తే, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా తీసేస్తే, వెధవలకు పదవులు ఇస్తే ఇట్లా కార్యక్రమాలు కాక ఇంకేం చేస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంకేం చేస్తారు వీళ్ళు అడుగుతా ఉన్నా. కోటీశ్వరులు మళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు కూడా పెన్షన్ నిన్న కూడా ఇచ్చినారు. పేదవాళ్ళకు పెన్షన్లా నా దగ్గర ఉంది, అందరికీ తీసిచ్చిన. ఇక్కడ నేనెప్పుడు ఇట్లా చెత్త పని చేయమని చెప్పలా. ఈ రోజు చెత్త పనులు చేయించే నాయకులు ఉన్నారు, ఆ నాయకులకు భాగాలు తీసుకుంటారు కాబట్టి అటువంటి చెత్త పనులు చేసే నాయకులను ఎంకరేజ్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి గంటావూరు కాలనీ వాసులకు రేపు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళా ఈ గంటావూరు కాలనీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా ఈ గంటావూరు కాలనీలో ఎవరికైతే పేదలకు నష్టం జరిగిందో, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు మళ్ళా న్యాయం జరిగేదానికి ఖచ్చితంగా నేను న్యాయం చేయించే కార్యక్రమాన్ని తీసుకోబోతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ముఖ్యంగా పలమనేరు పట్టణంలో ఈరోజు విపరీతంగా ట్యాక్సులు వేస్తా ఉన్నారు. ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది చికెన్ షాపులు పెట్టుకొని నడిపే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ పట్టణంలో మాత్రమే చెత్తకు పన్నేస్తా ఉన్నారు. పక్కనే ఉండే పుంగనూరు మున్సిపాలిటీలో చెత్తకు పన్నేలా, ఇక్కడ చెత్తకు పన్నేస్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఏం నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. పలమనేరు పైన ప్రేమ లేదా? ప్రతి చికెన్ అంగడి పైన 3,000 నుంచి 4,000 రూపాయలు ఆ కుటుంబం పైన నెలకు పన్నేస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? దాన్ని అడ్డుకునే పరిస్థితి లేదా? అందుకే రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చెత్త పన్ను తీసేస్తామని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు 1000 అడుగులు ఇంటి జాగా ఉంటే వాళ్ళకి వేసేటువంటి ట్యాక్స్ కనీసం వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం దానిపైన 15% పెంచుతా ఉన్నారు. ఇదే పట్టణంలో 1200 పెన్షన్లు రద్దు చేసింది ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం. దాంట్లో మళ్ళీ తిరగబడితే 600 మందికి మళ్ళా ఇచ్చి 600 మందికి ఉండేటువంటి ఇండ్ల పైన ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ కు మళ్ళా 15% ట్యాక్స్ యాడ్ చేసి 5 సంవత్సరాల ట్యాక్స్ వేస్తే కనీసం ఆ పెన్షన్ అంతా కూడా వాడు కట్టుకునేటువంటి పరిస్థితి లేని విధంగా వాళ్ళ పైన ఆదరం పారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసింది. అన్ని విధాలుగా కూడా ప్రజల పైన, పేదల పైన భారం వేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాజకీయంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం, జనసేన ఈరోజు ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తా ఉన్నాం.
అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి కార్యక్రమాల కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కలిసి పనిచేసేదానికి నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎక్కడైనా ఎవరికైనా ఏ మతానికైనా వాళ్ళ విశ్వాసాలు దెబ్బతిన్నా వాళ్ళకి ఇబ్బందులు జరిగినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన దాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ మున్సిపాలిటీలో అసలు ఓట్లు వేసుకొని గెలిచినారా? లేదు లేదు లేదు. ఎవరైనా ఓట్లు వేసుకొని గెలిచినారా? ఓట్లు వేసుకొని గెలవని వాళ్ళు కూడా అందరినీ పీడిస్తే ఎట్లా? నామినేషన్ చేసుకున్నారు వాళ్ళే. అందుకే ఇప్పుడు కరెక్ట్ అయిన సమయం వచ్చింది. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోమని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. సరైన నిర్ణయం తీసుకొని రేపు జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంటుకు నేను పోటీ తగ్గుమల్లి ప్రసాదరావు గారు పోటీ చేస్తా ఉన్నారు. శాసనసభకు నేను పోటీ చేస్తా ఉన్నా. మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు పైన వేసి మంచి మెజారిటీతో గెలిపించండి. ఈ రోజు నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని 100కు 100% తిరిగి మార్చి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఇది మరో పలమనేరుగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా రేపు అధికారం వచ్చినటువంటి మొదటి పెన్షన్ ఈ 3 నెలల్లో నెలకు 1000 రూపాయలతో కూడా కలిపి జనవరి నుంచి నెలకు 1000 రూపాయలతో కూడా కలిపి 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ ధరకు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్లకు పెన్షన్ కు అర్హులుగా నిర్ణయించి తీసుకొని వాళ్లకు కూడా పెన్షన్ వర్తించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. చదువుకునేటువంటి బిడ్డలుంటే అమ్మకు వందనం కార్యక్రమం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వాళ్ళకు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఈ రోజు ఆడబిడ్డలందరూ కూడా మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మేనిఫెస్టో. ఏదైతే ఈ సూపర్ 6 ఉందో ఈ సూపర్ 6 రేపు సూపర్ హిట్ అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని రేపు జరగబోతా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. నిన్ననే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చాడు. అందరూ చాలా మంది ఎదురు చూశారు. వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఏందో పెద్ద ఆటం బాంబు తెస్తాడు, అది పగిలిపోతే పెద్ద జరిగిపోతుంది అనుకున్నాం. ఆయన ఆటం బాంబు తేలేదు కానీ తుష్టపాస ఒకటి తెచ్చి అది తుస్తనేటువంటి కార్యక్రమం జరిగింది. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఏ కార్యక్రమము ఇచ్చేటువంటి అవకాశం లేదు. రేపు ఖచ్చితంగా అందుకే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడానికి మేమందరం కూడా తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 వాళ్ళకు వచ్చేటువంటి కార్యక్రమం రాబోతా ఉంది. చదువుకున్నటువంటి యువకులందరికీ కూడా మనకు ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే సంతకం చేయబోతా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా తీసుకురాబోతా ఉన్నాం. ఇదేదో జగన్ రెడ్డి చెప్పినట్లు కాదు. మాకు తక్కువ అవకాశం ఇచ్చినప్పుడు 4 రోడ్లలో కానీ పలమనేరులో కానీ ఆ రోజు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతా ఉన్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి మన పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా
యువకుల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచి ఈ ప్రాంతంలో ఏది అవసరమో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఇండస్ట్రీస్ కు, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కు వాళ్ళని సప్లై చేయడానికి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పలమనేరు పట్టణంలో మీ అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక కార్యక్రమం పట్టణంలో గతంలో వాలంటీర్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తారనేటువంటి అపోహ ఉండేది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ప్యారలైజ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కానీ, రాష్ట్రం ఉన్నటువంటి వాలంటీర్లు కానీ ఇది ఒక మంచి కార్యక్రమం. రేపు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు నేను ముఖ్యమంత్రి అయినా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా, 5,000 రూపాయలు ఇచ్చే జీవితం ఒకేసారి 10,000 చేస్తానని ప్రకటించారు. దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ ప్రభుత్వంలో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేసే కార్యక్రమాన్ని, రాజీనామా పట్టమని ఒత్తిడి తీసే కార్యక్రమాన్ని నిన్ననే పట్టణంలో అమ్మాయిలు, మహిళలు వాళ్ళ ఉంటే వాళ్ళ ఇండ్ల వద్దకెళ్ళి వాళ్ళ ఇంట్లో బెదిరించి భయపెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈరోజు కేసు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే వాలంటీర్లు కూడా ఎంత తిరగబడుతున్నారో అనేది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఏ వాలంటీరు భయపడాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కొనసాగిస్తాం. రేపు ఖచ్చితంగా మీకు కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు అందిస్తాం. మిమ్మల్ని గౌరవంగా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఎవరు బెదిరింపులకు భయపడొద్దండి. ఆ టైం అయిపోయింది. ఇంకొక 10 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి, అపధర్మ ప్రభుత్వానికి అవకాశం ఉంది. మే 13న ఈ పోలింగ్ బాక్సుల్లో పూర్తిగా కూడా వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు. ఏదైతే మనం ఓటు రూపంలో వాళ్ళని కింద పండ పెడతాం. రేపు జూన్ 4వ తేదీ ఖచ్చితంగా కూడా రిజల్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దాన్ని ఎవరైతే ఈ రోజు ఇవన్నీ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అమలు చేయబోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు దయచేసి భయపడద్దండి. నేను ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇక్కడకు అందరూ రాలేకపోయినా మీ బంధువులు, స్నేహితులకు మీరందరూ కూడా ఈ రోజు నేనేం చెప్పాను, అక్కడ మహిళా సోదరిమణులు ఉన్నారు, మీకు అందరికి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కూడా అందరికీ చెప్పండి, ఖచ్చితంగా మీ బంధువులకు, స్నేహితులకు రేపు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించండి. ఈ 10 రోజులు దయచేసి మా కోసం పనిచేయండి. రేపు 5 సంవత్సరాలు నేను మీకోసం ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదే విధంగా రేపు ఎన్నికల్లో అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను కూడా రద్దు చేయబోతా ఉన్నాం. ఈ రోజు ఏ పట్టాదారు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 5 ఏళ్ళు ఉండే ముఖ్యమంత్రికి పర్మనెంట్ గా ఉండే మన ఆస్తికి ఆయన బొమ్మ ఎందుకు వేయాలనో మనకు అర్థం కావడంలో, మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆయన బొమ్మ వేసుకునేటువంటి దౌర్భాగ్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దాన్ని కూడా తీసివేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు మీ ఓటు సైకిల్కి వేస్తే ఖచ్చితంగా వీటినన్నిటినీ కూడా, అందుకే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నే రద్దు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం, దానికి 2 లింక్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనం రిజిస్టర్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. మనకు డూప్లికేట్ డాక్యుమెంట్సే మనకి ఇస్తా ఉన్నారు, దానికి వాల్యూ లేదు. అందుకే అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులన్నీ కూడా సరిచేసే కార్యక్రమాన్ని రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా
నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక శక్తి, ఆ శక్తి దాన్ని పూర్తిగా కూడా ఇంటికి పంపించాలా. అందుకే నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ రోజు ఏదైతే ఈ ప్రాంతంలో మీకు అన్యాయం చేసేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఇంటికి పంపించాలా. అందుకే घंटा और बचाओ जाफर को हटाओ, घंटा और बचाओ, घंटा और बचाओ, जाफर को हटाओ. బస్ ఇదే కార్యక్రమం రేపు ఖచ్చితంగా జూన్ 4 తర్వాత घंटा और बचाओ, जाफर को हटाओ. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ये सर ने అరే నందమూరి ఆశయాల మాట నడిచినాడు రో మన అన్న. ఉలేసినాడు రో మన అన్న.